హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం. సో ఈ రోజు అయితే మలయాళం బ్లాక్ బస్టర్ పవన్ మ్యాన్ రివ్యూ చేయబోతున్నాము. ఇప్పటికే చాలామంది దీని గురించి చెప్పుంటారు, మేము కూడా చాలా విన్నాము. అయితే ఈ సినిమా బెజిల్ జోసెఫ్ గారు నిజంగా ఒక ఎడిక్షన్ అండి. ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉంటాయి, చూస్తున్నంతసేపు ఇంకా ఇంకా చూడాలనే ఉంటుంది. ఇక ఈ పవన్ మ్యాన్ సినిమా విషయానికి వస్తే, పెళ్ళికి నగదు అవసరం పడే వాళ్ళకి, గోల్డ్ అవసరం పడే వాళ్ళకి గోల్డ్ ఇతను జ్యువెలరీ షాప్ నుంచి గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చి అక్కడ చదివింపుల నుంచి అతను మేనేజ్ చేసుకుని మళ్ళీ రిపే చేస్తాడనమాట గోల్డ్ షాప్లో. చాలా విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే ముందు గోల్డ్ ఇచ్చేస్తాడు, దాని తర్వాత ఆ చదివింపుల నుంచి వచ్చిన డబ్బులు గోల్డ్తో టాలీ అయ్యేలేదో చూసుకుని, టాలీ అవ్వకపోతే ఇంకా బ్యాలెన్స్ గోల్డ్ తీసుకెళ్ళిపోతాడు అనమాట. అలా ఒక ఫ్యామిలీకి అప్పిస్తాడు. ఆ అప్పు ఇచ్చిన తర్వాత నుంచి ఇతను పడే తిప్పలే ఈ సినిమా అనమాట. ఈ సినిమా యూనివర్సల్ ఫ్లేవర్తో ఉంటుంది. మొన్న వచ్చిన సూక్ష్మదర్శినిలోని క్యారెక్టర్ కానివ్వండి, డైరెక్టర్గా మిన్నల్ మురళిలో కానివ్వండి, లేకపోతే ఎన్నతాన్ కేసుకుడులో జడ్జి క్యామియో కానివ్వండి, అన్నీ కూడా మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ పవన్ మ్యాన్ ఒక మస్ట్ వాచ్.